రీసెంట్‌గా హైదరాబాద్‌కి చెందిన ఒక వ్యక్తి ఒక హౌసింగ్ లోన్ కోసం చెప్పి ఒక బ్యాంక్‌ని సంప్రదించడం జరిగింది. బ్యాంక్‌ని సంప్రదించే ముందు ఒక ఏజెంట్‌తో మాట్లాడడం జరిగింది. ఆ ఏజెంట్‌కి తన దగ్గర ఉన్నటువంటి ఆధార్, పాన్ కార్డు ఈ డీటెయిల్స్ అన్నీ ముందుగా ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత సిబిల్ స్కోర్ చాలా తక్కువ ఉందని చెప్పి ఆ బ్యాంక్ ఏజెంట్ దాన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. మీకు సిబిల్ స్కోర్ చాలా తక్కువ ఉందండి, అందువల్ల మీకు లోన్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ అనుకున్నాడు. చాలా డిసప్పాయింట్ అయినటువంటి వ్యక్తి, సర్లే నాకు లోన్ రాలేదు కదా అని చెప్పి ఊరుకున్నాడు. కానీ కొద్ది రోజుల తర్వాత ఏమొచ్చిందంటే, నువ్వు బ్యాంక్ ఈఎంఐస్ ఇంకా డిఫాల్ట్ ఉన్నావు, అర్జెంటుగా ఈఎంఐస్ కట్టమని చెప్పి బ్యాంక్ నుంచి ఒక నోటీస్ రావడం జరిగింది. అయ్యో, నేను లోనే తీసుకోలేదు కదా, నాకు లోన్ ఈఎంఐలు పెండింగ్ అని చెప్పి నోటీస్ ఎట్లా వచ్చిందని చెప్పి పరిగెత్తుకుని ఆ బ్యాంకుకి వెళ్ళేసరికల్లా అసలు విషయం బయటపడింది. అతని పేరు మీదుగా ఉన్న ఆధారు, పాన్ కార్డు సంబంధించి వేరే ఎవరో ఒక వ్యక్తి లోన్ తీసుకున్నట్టుగా తెలిసింది. నేను లోన్ తీసుకోలేదని లబోదిబోమని అతను ఎంత బ్యాంకుకి సంప్రదించినప్పటికీ కూడా బ్యాంకు వాళ్ళు ఇంకా తాత్సారం చేస్తూ ఉన్నారు. ఇలా రోజుకొక వార్త, రోజుకొక న్యూస్ కూడా మనం వింటున్నాం. తనకు సంబంధించిన వ్యక్తుల దగ్గర నుంచి కూడా జిఎస్టీ పెండింగ్ ఉన్నామని, లోన్ ఈఎంఐలు డ్యూరింగ్ ఉన్నామని, ఇతరత్రా కొంత రకరకాల కారణాలు చూపుతూ నోటీసులు రావడం, బ్యాంక్ దగ్గర నుంచి నోటీసులు రావడం, అదేవిధంగా కోర్టు నుంచి లెటర్స్ రావడం కూడా చూస్తూ ఉన్నాం. చాలామంది మమ్మల్ని ఆశ్రయిస్తున్నారు దీనికి సంబంధించి కూడా. అయితే గుర్తుపెట్టుకోండి, మీ యొక్క పర్సనల్ ఐడెంటిటీ అంటే ఇది ఆధార్ కార్డ్ అయినా, పాన్ కార్డ్ అయినా, లేదా మీ ఓటర్ ఐడి కార్డ్ అయినా, మీ వ్యక్తిగత డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి అపరిచిత వ్యక్తులకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వవద్దు. ఇది క్లియర్గా చెప్తున్నాం. ఇది నేను చెప్పిన మాటే కాదు, డైరెక్ట్గా పోలీస్ డిపార్ట్మెంట్ ఏసీపీ, సిపి గారు కూడా ఇదే విషయాన్ని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే సైబర్ నేరాలు పూర్తిగా పెరిగిపోయాయి. మీరు ఏదైనా ఒక లోన్కి సంబంధించి మీరు జస్ట్ డీటెయిల్స్ అప్లోడ్ చేస్తే చాలు, దానికి సంబంధించి ఇమ్మీడియట్గా అవన్నీ కూడా అపరిచిత వ్యక్తుల్లోకి వెళ్ళి అవి మిస్యూజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా అడ్డా కూలీలు, చిన్న చిన్న మధ్యతరగతి వేతన జీవులు అంటే ఏంటి, చిన్న చిన్న శాలరీస్ సంపాదించుకున్నటువంటి కొంతమంది వ్యక్తులు, వీళ్ళనే లక్ష్యంగా చేసుకొని వీళ్ళతో చేస్తే పెద్ద ప్రాబ్లం రాదులే అని అనుకున్నటువంటి ఒక ముఠ దీని మీద పూర్తిగా పనిచేస్తూ అపరిచిత వ్యక్తుల యొక్క డీటెయిల్స్ తీసుకొని ఎవరైతే కొంతమంది సిక్ కంపెనీస్, సీజ్ అయిపోయిన కంపెనీస్ తాలూకా కొంతమంది కంపెనీస్ వాళ్ళని లక్ష్యంగా పెట్టుకొని లోన్స్ తీసుకోవడం, వాళ్ళు డ్యూ పెట్టేస్తే మీ మీదకి ఇట్లాంటి రావడం కూడా జరుగుతుంది. సో డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన వాళ్ళు గుర్తుపెట్టుకోండి, మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వడమే కాదు, మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఎవరికి ఈవెన్ దో హార్డ్ కాపీ కానీ సాఫ్ట్ కాపీ కానీ ఎవరికి ఇచ్చే ప్రయత్నం చేయవద్దు. ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి. అలర్ట్గా ఉండండి. మన చుట్టూ ఇంటర్నెట్ అంటే దాన్ని ఏమంటారు, ఒక సాలిగూడు ప్రపంచంలో మనందరం కూడా ఉన్నాం.